హాయ్ ఫ్రెండ్స్, చూడండి షాప్కి వచ్చేసినాము. సరళ ఏం చేస్తుంది ఈరోజు చూద్దాము. ఏం చేస్తున్నావు సరళ? పైపింగ్. ఇక చూడండి, బ్లౌజ్ స్టార్ట్ చేసుకుంది. లైనింగ్ అతక పెట్టుకుంది. ఎప్పుడో అతక పెట్టుకొని పైపింగ్ కోసం ఆపేసినాను మేడం అంటుంది. అది కాదు, ఫస్ట్ పైపింగ్ తీసుకో, అది పక్కన పెట్టేసి ఇది కూడా ఇలా రెడీ చేసి పెట్టుకుంది. నేను ఆల్రెడీ వీడియో షార్ట్ అప్లోడ్ చేసిన మీకు. ఇప్పుడు ఏం చేస్తావు? ముందు భాగం రెడీ చేసినావా? మరి షోల్డర్ అతక పెట్టవా? షోల్డర్ అతక పెట్టుకుంది. షోల్డర్ అతక పెట్టిన తర్వాత కాజపట్టిని కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని నేను పక్క నుంచి కుట్టేసుకుంటూ రా ఇట్లా, అంతే. దానికి పైపింగు చేస్తే వస్తుంది, టెన్షన్ వాడు ఎక్కువ చెయ్యవు నువ్వు. చూడు, పక్క నుంచి రానిగా, అంతే. మంచిగా నెక్ వేసుకొచ్చినట్టే వేసుకురావాలి. నిన్న ఒక ఆమె కామెంట్ చేసింది, మనము ఇక్కడ ఏమైనా కుట్టుకు ఎక్కువ వదులుడు ఉంటుందా, మరి ఎట్లా వేయాలని. అంటే కుట్టుకి ఏం ఎక్కువ వదలొద్దు. మనము నెక్ పీస్ వేసేటప్పుడు ఈ కుట్టు పక్కన ఎంత పెట్టుకొస్తామో అది కూడా ఇంతే రెడీ చేసుకొని ఇలాగే కట్ చేసుకొని దీన్నంతనే పెట్టుకుంటూ రండి. ఇదే పైపింగ్ నిన్న ఒక ఆమె కామెంట్ అయ్యేసింది, సేమ్ రకంగా పెట్టుకోండి. ఓకే, పైపింగ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దీని మీద తీసేస్తాను. అద్దు కొంచెం రా, గిందాకరా, కొంచెం సగం దాకానన్నా రావాలి గిందాక. అదే ఉజ్జానికి మంచిగా వస్తుంది ఈ మిషన్. నీకు జరిగినా జరగదు అటు ఇటు. అందాక కుట్టేసి అక్కడ మళ్ళీ ఇంకా కుట్టేసుకుంటే ఇంటి దగ్గర కుట్టుకోవచ్చు. ఇటు అట్లా, అంతే. మళ్ళీ సేమ్ దీని పక్క నుంచే కుట్టు రావాలి. అది ఇంటి కళ్ళ జోడు లేదు కదా, అబ్బో సూపర్ వస్తుంది. ఇంటి మంచిగా వచ్చింది చూడు, ఎంత పక్క నుంచి వచ్చిందో. ఇంటికి అయిన తర్వాత మొత్తం కుట్టేసేయి, బ్లౌజ్ మొత్తం నీట్గా రెడీ అయిపోతా. ఓకే, ఇంకా నేను షాప్కి బాయ్ చెప్పేసేయి ఇక. ఓకే, బాయ్.